ఊరు సందర్భంగా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తో పాటు ఆయన ఎయిర్పోర్ట్ కి రావడం, ఈ మొత్తానికి కలిపైన ఖర్చు బిల్లు ఎంత 2 లక్షల రూపాయలు. మంత్రి హోదాలో 2 లక్షల రూపాయలు ఖర్చు అనేది నథింగ్ అసలు. అది సహజంగా జరిగే దానిని వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి వీళ్ళని కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు గుచ్చేలా మాట్లాడి వీళ్ళు సంతృప్తి పడ్డారు. ఇప్పుడు వీళ్ళకి గుచ్చుతుంటే వీళ్ళకి నొప్పి తెలుస్తుంది. అంతకు మించి ఏం లేదు. అంటే మరి ప్రతి విషయాన్ని బోతొంతలు ఓకే, లోకేష్ తిండి గురించి మాట్లాడారు. ఇంతకుముందు ఎక్కువ ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, విమానాలకి ఎంత ఖర్చు పెట్టారు, ఈ లెక్కలు వచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడు ఎగ్ పఫ్ తిన్నారని, రేపొద్దున ఎన్ని మంచినీళ్ళు, అప్పుడు వాటర్ బాటిల్ గురించి కూడా ఒక వివాదం అయింది మీకు గుర్తుంటే. ఈ వాటర్ బాటిల్, ఈ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా, ఎంత ఖర్చు, మాది నిజమో కాదో తెలియదు అయింది. ఇప్పుడు అందుకని వీళ్ళు లెక్క అప్పు చెప్తున్నారా, లేదంటే నిజంగా దీనికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా, ఎంత ఖర్చు పెట్టాలి తిండికి ఒక సెక్రటరియట్లో రోజుకి, లేదంటే ఇన్ని ఎగ్ పఫ్లు తినాలి, ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి అని ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి మంత్రుల కార్యాలయాలకి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఎంత అయితే అంత. ఈవెన్ టిఫిన్లు తెప్పించుకోవడమా, భోజనాలు తెప్పించుకోవడమా, సూపరింటెండెంట్ కన్సర్న్ సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారు, దాని ప్రకారం జరిగిపోతుంది. అయితే మరీ విపరీతంగా చేస్తే తప్పు పడతారు. ఇప్పుడు ఇది మరీ విపరీతం కాదు. నాకు తెలిసి 900 1000 అంటే నథింగ్.